డిఎస్సి కోసం ఎంతోమంది 10 నెలలుగా ఎదురుచూస్తున్నారు. కాని వారి బాధలు అర్థం చేసుకునే వారే లేరు. కూటమి ప్రభుత్వం అదిగో అంటూ కాలక్షేపణ చేస్తుందే తప్ప స్పష్టమైన తేదీలను ప్రకటించుటలేదు. దీనివల్ల అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి 15వ తారీఖున జరిగే క్యాబినెట్ సమావేశంపైనే ఉంది. ఈ క్యాబినెట్ సమావేశంలో డిఎస్సి గురించి ప్రస్తావన లేనట్లయితే కూటమి ప్రభుత్వం అభ్యర్థులను మోసగిస్తుందని నమ్మక తప్పదు. ఇప్పటికే డిఎస్సి అభ్యర్థులు రోడ్డుపైకి వచ్చి తమ నిరసనగా తెలియజేస్తూ మొదటి సంతకం మొదటికే మోసం అంటూ అందర్నీ ఆకట్టుకునే రీతిలో నినాదాలు చేస్తున్నారు. ఈ అంశంపై ఒక్క అధికారి నోరు విప్పటం లేదు. ఈ విషయాన్ని అలా ఉంచితే పాఠశాలలో పిల్లల సంఖ్యను బట్టికదా టీచర్ పోస్టులు ఉండేవి. బడుల్లో పిల్లలు లేని ప్రస్తుత పరిస్థితుల్లో మెగా డిఎస్సి ఎలా వస్తుందని అనుకుంటున్నారు? అభ్యర్థులకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి కాని వాళ్ల ఇళ్లలోని పిల్లలకు కార్పొరేట్ చదువులు కావాలి. ఇటువంటి పరిస్థితులు ఉన్నంతకాలం మెగా డిఎస్సి ఎలా సాధ్యమవుతుంది? ఇక ప్రభుత్వ ఉపాధ్యాయుల విషయానికి వస్తే వారి పిల్లలకు కూడా కార్పొరేట్ చదువులు కావాలి, కాని మా పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించండి అంటూ ఇంటింటికి తిరుగుతారు. ఒక్క వారంలో ఇటువంటి పరిస్థితులు మారితే మెగా డిఎస్సి కాదు, చాలా మెగా డిఎస్సీలు ఇవ్వచ్చు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. కొంతమంది లోనైనా మార్పు రావచ్చు. తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం పిల్లల్ని పాఠశాలలో చేర్పించే పనిలోనే ఉంది. కనీసం డిఎస్సి అభ్యర్థులు మరియు గవర్నమెంట్ పాఠశాల ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరితే పరిస్థితులు తారుమారవుతాయి. మండలానికి ఉండే 200 మంది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల పిల్లలలో కనీసం 10 మంది ఉపాధ్యాయుల పిల్లలు చేరితే ఏ ఒక్క ట్రైనింగ్ అయిన అభ్యర్థికి ఉద్యోగం రాకుండా ఉండదు. కాబట్టి వీరు మారనంతకాలం ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం దండగా. మీకు తెలిసిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు, డిఎస్సి అభ్యర్థులకు ఈ వీడియోని పంపించండి. ఇదే సరియైన సమయం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.